Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ షార్ట్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో ఆల్మోస్ట్ అన్నీ కూడా నియాన్కు సంబంధించిన లిరిక్స్ కానీ బ్యాక్గ్రౌండ్స్ కానీ చాలా అమేజింగ్ ఉంటుంది గైస్. ఆ యొక్క సాంగ్ కూడా చాలా ఫీలింగ్గా ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా బాయ్స్ కావచ్చు గర్ల్స్ కావచ్చు, సో మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ను కూడా పెట్టుకొని అండ్ లిరిక్స్ కూడా అక్కడ మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ను కూడా పెట్టుకొని సేమ్ యాక్చువల్స్గా ఒక అద్భుతమైన సాడ్ లవ్ లిరికల్ వీడియో అయితే క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 సెకండ్స్ సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గాయ్స్. ఇదే వీడియోని అయితే నేను ఫుల్గా ఇన్స్టాగ్రామ్లో సాంగ్తో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి విజిట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే హై రేంజ్లో ఉంది గాయ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ గాయ్స్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి గాయస్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ని ఇంకా చాలా చూడాలనుకుంటే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ దాని మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గాయస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు kinemaster pro అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను kinemaster pro లింక్ ఇచ్చాను. లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నౌ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నౌ మీద టచ్ చేయండి. టచ్ చేసి ఇక్కడ మనకు 1:1 రేషన్ సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది గైస్. ఓకే, సో నెక్స్ట్ అనే ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక నియాన్కు సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని చింటా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి నీ యొక్క నియాన్ బ్యాక్గ్రౌండ్ వీడియోని అయితే డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో ఫస్ట్ దానికి ఉన్న వాల్యూమ్ ఏదైతుందో నేను మ్యూట్ చేశాను. సేమ్ దాని మీదనే టచ్ చేయండి. ఇది మనకు వచ్చేసి ఓన్లీ ఒక 60 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. ఇంకా మీకు లెంత్ కావాలంటే ఇక్కడ మనకు రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో మనకు 3 డాట్స్ ఉన్నాయి. 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు డూప్లికేట్ అనే ఆప్షన్ వస్తుంది, ఫస్ట్ వన్. ఓకే, సో డూప్లికేట్ మీద టచ్ చేయండి. టచ్ చేస్తున్న ఇక్కడ చూడండి గైస్, మనకు 32 సెకండ్స్ లెంత్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మన వాట్సాప్ స్టేటస్ 30 సెకండ్స్ కనుక నేను ఒక 28 సెకండ్స్ ఇచ్చేసి టిక్ ఇస్తున్నా. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి. ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి గాయస్ ఇప్పుడు మీరు మీ యొక్క ఫొటోస్ అంటే మీరు ఎవరి ఫొటోస్ అయితే వీడియో క్రియేట్ చేయాలనుకుంటారో సో వాళ్ళ యొక్క ఫొటోస్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి గాయస్. ఓకే, సో ఆల్మోస్ట్ అన్నీ కూడా PNG లాగా ఉండాలి, అప్పుడే మన యొక్క ఫొటోస్ మీకు వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ అవుతుంది గాయస్. ఓకే, సో ఇక్కడ బేసిక్గా మీరైతే చూడొచ్చు, నేను ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఆల్మోస్ట్ అది కూడా మనకు PNG లాగానే ఉంది. మీరు కూడా మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని అయితే మీరైతే ఎంటర్ అయితే చేసుకోండి. ఓకే, సపోజ్ నేను ఇక్కడ వచ్చేసి నేను ఇతని ఫోటోని అయితే ఒక ఇమేజ్ని అయితే ఎంటర్ చేస్తున్నాను. ఓకే, సో ఆల్మోస్ట్ అన్నీ కూడా PNG లాగానే ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఒక PNG ఇమేజ్ని అయితే యాడ్ ఇస్తున్నాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను ఇతని ఫోటోని సెలెక్ట్ చేశాను. ఇతని ఫోటోని సెలెక్ట్ చేసి నేను ఇతని ఫోటోని ఇక్కడ పెట్టేసి ఇదే ఇమేజ్ని ఆల్మోస్ట్ మీరు వీడియో ఎంత లెంత్ కావాలో అంత లెంత్ మీరైతే ఈ యొక్క ఇమేజ్ని ఇలానే డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో నేను ఆల్మోస్ట్ అయితే ఒకే ఇమేజ్ని ఇంకా ఫుల్ వరకు డ్రాగ్ చేస్తున్నాను. మీరు ఇంకా మల్టీ ఇమేజ్ యాడ్ చేస్తాం బ్రో అంటే అది మీ ఇష్టం, మీ చాయిస్. ఓకే, సో ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఎండ్ వరకు ర్యాక్ ఇచ్చేసి ఇక్కడ నేను టిక్ ఇస్తున్నా. ఓకే, ఇంకా కావాలంటే ఇమేజెస్ ఏదైనా కావాలంటే ఇంకా మీరు అడ్జస్ట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. లెంత్ కావాలంటే లెంత్ పెంచండి అండ్ మీ ఇష్టం, ఇంకా మీ చాయిస్. ఓకే, సో నేను అనేది ఈ లెవెల్లో ఇచ్చేసి టిక్ అనేది ఇస్తున్నా. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, ఇక్కడ లేయర్ మీద టచ్ చేయండి, మీడియా మీద టచ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక నియాన్కు సంబంధించిన ఇంకొక లిరిక్స్ వీడియో అనేది ఇస్తాను. ఓకే, సో ఈ యొక్క లిరిక్స్ కూడా ఆల్మోస్ట్ అక్కడనే ప్రొవైడ్ చేసింది, అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసుకొని సో లిరిక్స్ యానిమేషన్ మనకు ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో అదే లిరిక్స్ మీద టచ్ చేయండి. టచ్ చేసి సేమ్ ఈ యొక్క లిరిక్స్ని ఇక్కడ పైన పెట్టుకోండి గైస్. ఓకే, సో ఇక్కడ పైన పెట్టేసి
పెట్టేసి ఇక్కడ బాగా చూడండి ఈ యొక్క పైన పెట్టిన తర్వాత ఇక్కడ మనకు కిందికి వస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేయండి. స్క్రీన్ అని అప్లై చేసిన తర్వాత అదే లిరిక్స్ మీద టచ్ చేయండి. సేమ్ కిందికి వస్తే మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది. సో క్రాపింగ్లోకి వచ్చేసి ఈ విధంగా క్రాప్ చేసేసి ఇక్కడ టిక్ ఇచ్చేయండి. సో దీనికి ఉన్న వాల్యూమ్ కూడా నేను మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో ఇప్పుడు మళ్ళీ అదే లిరిక్స్ మీద టచ్ చేయండి. సేమ్ కిందికి వస్తే ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ వస్తుంది. అడ్జస్ట్మెంట్లోకి వచ్చేసి కొంచెం ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేయండి, అంటే ఆ యొక్క నియాన్కు కలర్స్కు ఉన్న బార్డర్స్ అవన్నీ మనకు కరెక్ట్గా సెట్ అవుతాయి. ఓకే, సో ఈ విధంగా ఇచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ ఎండ్ వరకు ర్యాక్ చేయండి. ఇది కూడా ఇంకా కొంచెం కలర్ పెంచేసి ఇక్కడ టిక్ ఇచ్చేయండి. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క లిరిక్స్కు ఉన్న వాల్యూమ్ అయితే మ్యూట్ చేశాను కదా. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి వస్తుంది, మనం ప్లే చేద్దాం. ప్లే చేస్తే చూడండి గైస్ ఈ విధంగా వర్క్ అవుతుంది. ఓకే, సో ఇంకా ఆ యొక్క లిరిక్స్ మీదనే టచ్ చేయండి. సేమ్ ఇంకా కిందికి వస్తే క్రాపింగ్ ఆప్షన్లోకి వచ్చేసి ఇక్కడ మాస్క్ ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ మనకు ఫిదర్లో అనేది ఈ విధంగా కొంచెం ఎనేబుల్ చేసి ఈ యొక్క లైన్ కొంచెం పైకి ఇచ్చేసి టిక్ ఇచ్చేయండి. సో ఇప్పుడు ప్లే చేద్దాం. చూడండి గైస్ కరెక్ట్గా సెట్ అయింది. వావ్, అమేజింగ్ కదా. సో చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఓకే, సో ఇక్కడతో లిరిక్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక బార్డర్కు లైటింగ్కు సంబంధించిన ఒక ఏవీ ప్లేయర్ వీడియో అనేది ఇస్తాను. ఓకే, సో ఈ వీడియో లింక్ కూడా ఆల్మోస్ట్ అక్కడనే ఇచ్చింటే అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసి ఈ యొక్క వీడియోని ఈ విధంగా డ్రాగ్ చేయండి గైస్. ఓకే, సో ఈ విధంగా కరెక్ట్ మనకు బార్డర్ సైజుకి ఇచ్చేసి సేమ్ కిందికి వస్తే బ్లెండింగ్ అని ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేయండి. స్క్రీన్ అని అప్లై చేసి ఇక్కడ టిక్ ఇచ్చేయండి. దీనికి ఉన్న వాల్యూమ్ ఏదైతుందో నేను మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు ఇంకా ఈ యొక్క బార్డర్ను కరెక్ట్గా సెట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి, బార్డర్ మీద ఇచ్చిన తర్వాత మనం సెట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను సేమ్ గైస్ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇంకోటి ఒక బార్డర్ ఇమేజ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఈ ఇమేజ్ లింక్ కూడా అక్కడనే ఇచ్చింటే అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసి ఈ విధంగా మనకు ఫుల్ వరకు ఇలా డ్రాగ్ చేయండి. ఓకే, సో ఇలా ఫుల్ వరకు ర్యాక్ చేసి ఇదే ఇమేజ్ని కూడా ఆల్మోస్ట్ ఎండ్ వరకు ర్యాక్ చేయండి. ఓకే, సో ఇలా ఎండ్ వరకు ర్యాక్ అనేది చేసి టిక్ ఇచ్చేయండి. ఇప్పుడు ఆ నియాన్ బార్డర్ మీద టచ్ చేయండి, ఎందుకంటే అప్పుడు నేను కరెక్ట్గా యాడ్ ఇవ్వండి. ఈ బార్డర్ సైజుకే ఇవ్వాలి కనుక మళ్ళీ ఎడిట్ చేసుకునే దానికి ఆప్షన్ తీసుకోకుండా ఈ యొక్క ఐడియా గైస్. ఓకే, సో ఐడియా నచ్చింటే లైక్ చేయండి. ఓకే, సో ఇంకా దీనికి ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేద్దాం. ఓకేనా గైస్, ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి వసూరు ప్లే చేద్దాం. ప్లే చేస్తే చూడండి ఆ యొక్క లిరిక్స్ వచ్చేసాయి, యానిమేషన్ వచ్చేసింది, బార్డర్ వచ్చేసింది, బార్డర్కు లైటింగ్ వచ్చేసింది. లాస్ట్ ఫైనల్గా లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి గాయస్ ఇంకా లాస్ట్ ఫైనల్గా ఒక హెవీ ప్లేయర్ వీడియో అనేది ఇస్తాను, అంటే పార్టికల్కు సంబంధించిన వీడియో. సో నేను ఇచ్చిన వీడియోనే కాదు, మీకు ఇష్టం వచ్చిన వీడియోనే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కూడా ఫుల్ స్క్రీన్ మోడ్లో వచ్చేసి ఇదే టెంప్లెట్ మీద టచ్ చేసి సేమ్ కిందికి వచ్చే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసి ఇక్కడ టిక్ ఇచ్చేయండి. సో దీనికి ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేద్దాం. ఇంకా ఫైనల్గా వెరిఫై చేద్దాం. చూడండి గైస్ ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ లిరిక్స్, యానిమేషన్స్ అండ్ ఆ స్టిక్కర్స్ అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి వీడియో చాలా అమేజింగ్ ఉంది. ఓకే, సో ఇంకేంటి మనం ఫైనల్గా కావాల్సింది వీడియో మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ తీసేసి ఇక్కడ మనకు రైట్ సైడ్లోనే పైన మనకు బాణం సింబల్ ఉంది కదా, సో దీని మీద టచ్ చేయండి. టచ్ చేసి ఇంకా కొంచెం ఇక్కడ మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీలో పెట్టుకొని ఇక్కడ ఫ్రేమ్ రేట్ మినిమం 60 పెట్టేసి ఇక్కడ మనకు మినిమం ఇక్కడ బిట్ రేట్ వచ్చేసి 10+ పెట్టేసి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది. ఎప్పుడైతే మీరు సేవ్ అని ఇస్తూనే ఈ యొక్క సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అవుతూనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గాయస్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో అనేది మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటే, నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ని ఇంకా చాలా చూడాలనుకుంటే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గైస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.